హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుపబడుతుంది. మన ఛానల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించబడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మిత్రులారా, తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్న పెన్షన్దారులకు ఒక అదిరిపోయే బ్రహ్మాండమైన శుభవార్త తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా, అదేవిధంగా లైక్ కొట్టండి. వీలైనంత త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే, ఈరోజు రాత్రి 10 గంటలకు 4 నెలల పింఛన్లు మొదటగా వీరికి మాత్రమే. తెలంగాణలో ఆసరా పింఛన్ వాహకులకు ఈరోజు రాత్రి 10 గంటలకు అనేది ఆసరా పింఛన్లు విడుదల చేస్తామని మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే ఈరోజు ప్రెస్ మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది. అయితే దాదాపు కొన్ని నెలలుగా వేచి చేస్తున్న పెన్షనర్లు దాదాపు వారి ఖాతాలో పెన్షన్ అనేది విడుదల చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. అయితే గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా పెన్షనర్ల తరపున కూడా వారికి లేఖ అయితే అందించడం జరిగింది. దీన్ని స్పందించిన సీఎం గారు త్వరగా మొదటగా ఈ యొక్క 4 నెలల పెన్షన్ చూసుకున్నట్లయితే జనవరి, అదేవిధంగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ యొక్క 4 నెలల పెన్షన్ కూడా అందరికీ కూడా విడుదల చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. మరి మే నెల పెన్షన్ చూసుకున్నట్లయితే ఈ మే, అదేవిధంగా జూన్ నెల పెన్షన్ రెండు కలిపి జూన్లో ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క 4 నెలల పెన్షన్లు చూసుకున్నట్టయితే వృద్ధులకు 4,016 రూపాయలు, వికలాంగులకు 6,016 రూపాయలు ఆసరా పెన్షన్లు అనేటివి వారి ఖాతాలో టకీమని పడతాయని సీఎం గారు అయితే అసెంబ్లీ సాక్షిగా అదేవిధంగా మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా పెన్షన్దారులకు ఈ యొక్క పెన్షన్ అనేది మరికొద్ది సేపట్లో జమ కానునేది అనడంలో సందేహం అనేది ఎట్టి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అనేది వారి ఖాతాలో పడతాయి. మరి ఎవరికి పడదు అనేది చూసుకున్నట్లయితే, ఎవరైతే సదరం సర్టిఫికేట్ పెట్టిన వికలాంగులకు, అదేవిధంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్కి, అదేవిధంగా వారి యొక్క ఇన్కమ్ సంబంధించి 1 లక్ష వరకు ఉన్న వారికి మాత్రమే ఒక ఆసరా పెన్షన్ అనేది విడుదల చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. మిత్రులారా, ఏది ఏమైనా మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్, మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీలైనంత త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణలో ఆసరా పెన్షన్లుగా రానున్న కాలంలో ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పెన్షన్లు కూడా 1వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా విడుదల కావడానికి సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత త్వరగా వీడియోను అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ టు ఆల్.